హలో అండి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. వ్లాగ్స్ పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా నా గొంతు సరిగ్గా అవ్వలేదనమాట. చాలా కోల్డ్ అయింది. సో, తగ్గడానికి కొద్దిగా టైం పట్టేలా ఉంది. ఈ వ్లాగ్ అయితే ఫెబ్ 14థ్ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు వ్యాలంటైన్స్ డేనే కాదు, మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా. ఇది మా 4th వెడ్డింగ్ యానివర్సరీ. సో, మా హస్బెండ్ అయితే ఈరోజు లీవ్ పెట్టారు. సెలబ్రేషన్సే కాదు, కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి బయట. సో, అవి కంప్లీట్ చేద్దామని చెప్పి కూడా లీవ్ పెట్టారనమాట. ఇంకా ఆ రోజు గుర్తుండిపోద్దని చెప్పేసి నేను గిఫ్ట్‌గా ఈ మొక్కలైతే అడిగాననమాట మా హస్బెండ్‌ని. సో, తను ముందు రోజు తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు గుర్తుండిపోద్దని చెప్పేసి ఇలా పాట్స్‌లోకైతే చేంజ్ చేస్తున్నామనమాట అన్నింటిని. ఇంక ఈ మధ్య కొంచెం టైం దొరుకుతుందని చెప్పేసి కొద్దిగా ఇంకా మొక్కల్ని పెంచుదాము అని అనుకొని కొద్దిగా తీసుకొచ్చుకుంటున్నాను మొక్కలు. నా ప్రీవియస్ వ్లాగ్ అయితే చూసారు కదా! కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు కూడా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్‌డోర్ ప్లాంట్స్ కూడా తెచ్చుకున్నాను. ఎందుకో తెలీదు, కొంచెం చెట్లు పెంచితే నాకు బాగా అనిపిస్తది. ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు అక్కడ ఆ చెట్లను చూస్తూ కూర్చుంటే చాలా రిలీఫ్‌గా అనిపిస్తది. ఇంకా తీసుకొనైతే వచ్చామన్నమాట. చూడాలి ఎలా పెరుగుతాయి ఏంటి అనేది. ఇంక అన్ని చెట్లయితే పాట్స్‌లోకి మార్చేసాము. ఇక్కడైతే ఒక రాధాకృష్ణుల విగ్రహం కనిపిస్తుంది కదా మీకు. అది మా మమ్మీ ఉన్నప్పుడు ఉండే అనమాట. సో, ఇంక అది పాడైనా కూడా మేము పడేయలేదు. ఇంకా దానికి పెయింట్ ఏద్దామని చెప్పేసి అనుకుని అక్కడ ప్లేస్ చేసాము. కానీ చాలా అందంగా కనిపిస్తుంది అక్కడ ప్లేస్ చేసినప్పుడు. ఈ చెట్టయితే ఇంట్లో ప్లేస్ చేశాను. ఇది స్నేక్ చెట్టు. మీ అందరికి తెలిసే ఉంటది. అది ఇంట్లో ఉంటే కొంచెం ఆక్సిజన్‌ని మనకి అందిస్తుంది అండ్ ప్యూరిఫై కూడా చేస్తుందంట ఎయిర్‌ని. సో, ఎప్పటినుంచో తెచ్చుకోవాలి అనుకున్నాను. సో, ఇప్పటికి కుదిరింది. ఇంకా పువ్వులైతే ఉన్నాయి కదా! పూజ కోసం కొన్ని కోస్తున్నాననమాట. మనం పువ్వులు ఎప్పటికప్పుడు కోస్తేనే మళ్ళీ కొత్తగా చిగురొచ్చి మళ్ళీ పూలు పూస్తాయని చెప్పారు షాప్ అతను తీసుకున్న దగ్గర. అంతకుముందు నేను అలానే తెంపకుండా పెట్టేదాన్ని. నాకెందుకో తెంపడం అంటే అస్సలు నచ్చదు. అలా చెట్టు పైన ఉంటే బాగా కనిపిస్తాయని. ఇంకా పూలన్నీ కోసేసాను. ఈరోజైతే పూజ మా హస్బెండ్ చేస్తున్నారు. నేను ఇంకా కొంచెం వంట పనిలో బిజీగా ఉన్నానన్నమాట. లోపల పూజ అయిన తర్వాత బయట మాత్రం తులసమ్మ దగ్గర నేనే వెలిగించాను దీపం. కాసేపటికి ఆ చెట్లు పెట్టిన దగ్గర చూస్తే కొన్ని పిట్టలొచ్చాయి. చాలా బాగా అనిపించింది. అసలు అలా పెట్టామో లేదో ఇలా పిట్టలైతే వచ్చాయి. డైలీ ఒక 1 అవర్ అట్లా చూస్తూ ఉంటాను. కానీ ఈరోజైతే చాలా వచ్చాయి. క్యాప్చర్ చేద్దామని చాలా ఫ్రంట్ వరకు వెళ్దాం అనుకున్నాం కానీ అవి ఎగిరిపోతాయేమో అని చెప్పి ఇలా జూమ్ చేస్తూ తీశాను. సో, అప్పుడు కొద్దిగా షేక్ అయిందనమాట ఫోను. బట్ ఏదో ఒక్క దాన్నైనా క్యాప్చర్ చేయగలిగాను. మా ఇంటి పక్కనే అంటే పక్క గల్లీలోనే టెంపుల్ ఉంటుంది, అమృతాలయం. వెంకటేశ్వర స్వామి, శివయ్య, అమ్మవారు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా ఉంటారు. కానీ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువగా మ్యాక్స్ ఇంకా ఈ టెంపుల్‌కి అండ్ మా ఇంటి పక్కనున్న శివాలయంకి అయితే వెళ్ళడం మాకు అలవాటు. ఈ మధ్య అసలు రెగ్యులర్‌గా వెళ్ళడం లేదు కానీ అప్పట్లో అయితే రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళం. ఇంకా మ్యారేజ్ డే కాబట్టి కంపల్సరీ వెళ్తామన్నమాట. ఈ టెంపుల్‌లో అయితే అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపిస్తది వెళ్ళినప్పుడల్లా.
ఇంకా ఈ టెంపుల్‌లో అయితే రుద్రాభిషేకం స్పెషల్‌గా చేస్తారు. చాలామంది చేయించుకుంటారు. అండ్ దేవుని కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు. వార్షికోత్సవాలు ఉన్నాయనుకుంటా ఇప్పుడు దగ్గరలో వెంకటేశ్వర స్వామిది. ఇంకా మేము టెంపుల్ నుండి వచ్చాక బృందా చూడండి నేను వేసిన ముగ్గునంతా చెరిపేస్తుంది. ఈరోజు లంచ్‌లోకైతే చికెన్ కర్రీ అండ్ అలానే వెజిటబుల్ రైస్ చేస్తున్నాను. బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. అందుకని చెప్పేసి కొంచెం సింపుల్‌గానే చేస్తున్నాను. మనకి చికెన్ గ్రేవీ కావాలి అనంటే మనం కొద్దిగా కాజు యాడ్ చేసి చేస్తూ ఉంటాం కదా! కానీ కాజు లేకుండా కూడా మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనంటే ఇలా కొంచెం ఆనియన్స్, టమాటా, పుదీనా కొద్దిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా అది ఫ్రై అవుతూ ఉండగా నేను ఇక్కడ ఒక పక్కన వెజిటబుల్ రైస్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. బగారా రైస్ చేసినా, వెజిటబుల్ రైస్ చేసినా కూడా కొద్దిగా అందులో నెయ్యి వేస్తే చాలా బావుంటది. ఇక్కడైతే ఆనియన్స్, టమాటో, పుదీనా మగ్గాయన్నమాట. అవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నేనైతే చల్లారాయని చెప్పేసి మిక్సీ పడుతున్నాను. మనకి కాజు లేకుండా కూడా ఇలా చేస్తే కూడా మంచి గ్రేవీ వస్తది. ఇదే ప్రాసెస్ మనం పన్నీర్‌కి కూడా ఫాలో అవుతాం కదా! ఇంక ఇక్కడైతే నేను కొంచెం రైస్ ఉడికిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ అందులో వేసేస్తున్నాను. కొందరైతే డైరెక్ట్ అవన్నిటిని మగ్గించిన తర్వాత వాటర్ ఏసి రైస్ వేస్తారు కదా! కానీ నేను ఇలాంటి ప్రాసెస్‌లో చేస్తాననమాట. ఇంకొక పక్కన నేను గ్రేవీని కూడా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి అందులో గ్రేవీ ఏసి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకి వాటిని మగ్గనిస్తాను గ్రేవీని. ఇంక ఇక్కడైతే బగారా రైస్ అయితే అయిపోయింది. లైక్ కొంచెం వెజిటబుల్ రైస్ అనుకోండి. నేను ప్రాసెస్ అయితే చూపించలేదు కానీ చికెన్ కూడా ఇంకొక కడాయిలో కొద్దిగా ఆయిల్ ఏసి వాటర్ అంతా పోయేంత వరకి దాన్ని కొద్దిగా మగ్గనిచ్చాను. సో, ఇంకా ఆ చికెన్‌ని మనము ఈ గ్రేవీలో వేసి కొద్దిగా కలపాలి. ఎక్కువగా కలపకూడదు. నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. కొంచెం ఎలాగో ఫ్రై అయిపోయాయి కాబట్టి పీసెస్ కొద్దిగా ఉప్పు అండ్ అలానే కొద్దిగా తగినంత కారం వేసేసుకొని మనం అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కారం కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకుంది కదా! ఇంకా మనము ఇదైతే కేజీ చికెన్. సో, నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇంకా ఆ తర్వాత కసూరి మేతి వేసాను. ఎక్కువగానే వేసానండి. చాలా టేస్ట్ ఉంటుంది కసూరి మేతి వేస్తే. ఇంకొక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేయడమే. గ్రేవీ అయితే పర్ఫెక్ట్‌గా వస్తది. చాలా బాగా వస్తది ఇలా చేస్తే. మనకి కాజు లేకపోయినా సరే సేమ్ మనం కాజు వేస్తే ఎలా అయితే వస్తుందో గ్రేవీ అలానే వస్తుంది. ఇంకా ఇక్కడైతే మా లంచ్ చాలా సింపుల్ ఈరోజు. పెరుగు, కర్రీ అండ్ వెజిటబుల్ రైస్. ఇక్కడైతే మేము లంచ్ చేసేసాము. చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసేసుకొని బయటికి బయలుదేరాము. బయట చిన్న వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదండీ! అవైతే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఈసారి ఈ వెడ్డింగ్ యానివర్సరీకి మా హస్బెండ్ ఒక మంచి శారీ తీసుకోమన్నారు. "నీకు కొద్దిగా అమౌంట్ ఇస్తాను తీసుకో" అని అన్నారు. కానీ నేను ఎక్కువగా బయటికెళ్ళను అండ్ ఫంక్షన్స్‌కి కూడా ఎక్కువగా అటెండ్ అవ్వననమాట. సో, నాకెందుకు అంత కాస్ట్ శారీ అని చెప్పేసి ఈ శారీ ఏదైనా నాకు ఇంట్లోకి యూజ్ అయ్యేది ఇవ్వమని అడిగాను. సో, హాల్‌లో అస్తమానం కింద కూర్చున్నా, చైర్‌లో కూర్చున్నా బాగా పెయినొస్తుంది. నాకు డెలివరీ కూడా సర్జరీ అనమాట. సో, అందుకని చెప్పేసి కింద కూర్చోలేకపోతున్నాను. ఫోల్డబుల్ మంచం ఏదైనా తీసుకుందాము బడ్జెట్‌లో అని ఎళ్ళాము. సో, వాళ్ళు చెప్పిన రేట్‌కి అదున్న క్వాలిటీకి ఎక్కడ పొంతన లేదు. సో, అందుకే తీసుకోలేదు. రిటర్న్‌లో అయితే ఒక షాప్‌లో మా హస్బెండ్ సోఫా చూసారు. మాకు బాగా నచ్చింది. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. అసలు తీసుకుంటాము అన్న ఒపీనియన్ కూడా లేదు. బట్ ఎందుకో ఇంకా వాళ్ళు చెప్పిన ప్రైస్‌కి, మేము చెప్పిన ప్రైస్‌కి కూడా మ్యాచ్ అవ్వలేదు. బట్ షాప్ అతను అండ్ షాప్‌లో వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకోండి మీరు కొద్దిగా రేట్ చేయండి అని అన్నారు. అంటూ ఉంటారు కదా! మనం కావాలని ఎళ్ళినప్పుడైతే మనకి దొరకదు.
మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎళ్ళినప్పుడే మాత్రం మనకి ఇలాంటివి దొరుకుతాయి అని. సో, ఇక్కడ అదే జరిగింది. నా మనసులో అయితే అసలు తీసుకోవద్దు, రేట్ కుదరద్దు అని ఉండింది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడే మాకున్న బడ్జెట్‌కి అది కుదిరిందనమాట. సో, ఇంకా పోర్టర్ బుక్ చేసేసుకొని తీసుకొనైతే వచ్చాము. రెంటెడ్ హౌస్ కదా! సో, ఓన్ హౌస్‌లో తీసుకుందాము అని అనుకున్నాం. చిన్నప్పటి నుండి గూడా నాకు సోఫా అంటే చాలా ఇష్టం. సో, ఓన్ హౌస్ లేదు. అందుకని తీసుకోలేదు. బట్ ఇంకా ఓన్ హౌస్ తీసుకోవడానికి కూడా టైం పడుతుంది. అందుకని జెప్పేసి సరేలే తీసుకుందామనైతే ఫిక్స్ అయ్యి తీసుకొనొచ్చాము. అప్పుడప్పుడు ఆహ్, మన చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని ఆలోచించడం, అది కూడా స్టాప్ జేస్తుంది కదా! మనల్ని ఏవైనా తీసుకొచ్చుకోవడానికి. బట్ ఒక్కోసారి మన హ్యాపీనెస్ కోసం కూడా మనం కొన్ని చేసుకుంటే బావుంటుంది అనిపిచ్చింది. సో, ఇంకా వాటిని పైకి తీసుకురావడానికైతే కింద నేబర్ అన్నయ్య అయితే హెల్ప్ చేశారు. ఇంకైతే లైట్ వెయిట్‌గానే ఉన్నాయనుకోండి కొద్దిగా. ఇంక తీసుకొనైతే వచ్చాము. మీకు కూడా ఈ సోఫా ఎలా అనిపిచ్చిందో కామెంట్ జేయండి. ఇంకా సోఫా తీసుకొచ్చుకున్నాక మా చిట్టి తల్లి అయితే మంచిగా హోల్డర్స్‌లో అన్నీ మ్యాగ్నెటిక్ ఆల్ఫాబెట్స్ వేసేసుకొని ఆడుకుంటుంది. ఇంకా ఈ యానివర్సరీకైతే నాకు మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ సోఫా. నాకనే కాదండి. నేను, మా హస్బెండ్ కలిసి మా చిట్టి తల్లికి గిఫ్ట్ ఇచ్చామని అనుకున్నాము. ఇలా ఇంట్లోకి యూజ్ అయ్యేది ఏదైనా తీసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా నేను బట్టలకైతే స్పెండ్ చెయ్యను. ఇలా ఇంట్లోకి ఏదైనా యూజ్ అయ్యే ఐటెమ్స్ తీసుకోవడం మంచిది అనిపిస్తది. ఇంకా సోఫా సెట్ అయితే నేను క్లియర్‌గా మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూపిస్తాను. ఇంకా పాపం మా హస్బెండ్ అయితే అలసిపోయారు. ఇంకా అలా కూర్చొని రెస్ట్ తీసుకొని నాతో చెప్తున్నారనమాట. బావుంది. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసుకొచ్చుకున్నా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది అని అన్నారు. ఈ యానివర్సరీకైతే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంట్లోకి అండ్ యూజ్ అయ్యేది అండ్ అలానే నాకు బాగా నచ్చే సోఫా సెట్ అనమాట. సో, బట్టలు తీసుకున్నా నాకింత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే ఏదో ఒక ఐటెమ్ మనకి యూజ్‌ఫుల్ అయ్యేది తీసుకొని అది లాంగ్ టర్మ్‌లో మనకి యూజ్ అయ్యేలా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇంకా సోఫా పైన కవర్స్ అన్నీ తీసేసి కొద్దిగా డస్టింగ్ చేసేసాము. ఇంకా వీటి పైకైతే కవర్స్ అనేటివి మళ్ళీ కొనాలి. ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టాలి అని అనుకుంటున్నాను. ఇంగా కాస్త టీ తాగి రిలాక్స్ అవుదామని చెప్పేసి నాకు అండ్ మా హస్బెండ్‌కి టీ పెట్టేసాను. సెలబ్రేషన్ అంటే కేక్ కట్ చేయడం, బయటికెళ్ళి తినడమే కాదు. ఇంకా డే అంతా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా సరే తనతో అయితే స్పెండ్ చేశాను. అది చాలా హ్యాపీగా అనిపించింది. సో, అదే మాకు సెలబ్రేషన్. అండ్ మా చిట్టి తల్లితో ఉంటే మాకు ప్రతి డే సెలబ్రేషనే అనమాట. సో, ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.